2 నెలలుగా ఇది జరుగుతున్నటువంటి ఈ స్కామ్ ఏదైతే ఉందో, ఏది సింగర్ మంగ్లీ తన తమ్ముడు, అదేవిధంగా మధు, రమావత్ మధు, పాల్దియ భరత్ చౌహాన్, అదేవిధంగా పాల్దియ శైలజ చౌహాన్ చేసినటువంటి భారీ మోసాలకు సంబంధించినటువంటి మనం ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూస్‌లో చెప్పాం. వాళ్ళు భారీ కుంభకోణాన్ని బయటపెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా స్పందించి ఈ కుంభకోణాలకి, అదేవిధంగా ఈ స్కాములకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి నిరూపించడానికి ఈరోజు ఎవరైతే బాధితులున్నారో కర్ణాటక, డోన్, కర్నూలు, తర్వాత ఆదోని, అదేవిధంగా ఇంకా పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటకలో ఇంకా అనేక రకాలైనటువంటి ప్రజలు బాధితులు మన దగ్గరికి ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా ఈ విషయం ఏంటంటే మమ్మల్ని ఆ రోజు జరిగినటువంటి ఆ మీడియా సమావేశం తర్వాత ఎంతోమంది పెద్ద పెద్ద వ్యక్తులతో బెదిరింపులకు పాల్పడడం జరిగింది. అదేవిధంగా ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు కూడా మంగ్లీ నా దగ్గర వాడడం జరిగింది. అదేవిధంగా మమ్మల్ని భయపెట్టే ప్రయత్నంగా ఎంతోమంది పెద్ద పెద్ద వ్యక్తులతో ఫోన్ చేసి ఈ వీడియోలు డిలీట్ చేయించండి, కేసు ఫైల్ కాకోకుండా ఆపండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విషయానికి సంబంధించినటువంటి కూడా మిగతావి అంటే ఆ విషయానికి సంబంధించిన విషయాలు కూడా నేను మీడియా మిత్రులకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్నో టీవీల్లో ప్రసారం అవ్వడం కూడా జరిగింది. అయితే ఈరోజు ఈ అత్యవసర ప్రెస్ మీట్‌కి సంబంధించినటువంటి విషయ వివరణ ఏంటంటే, ఎవరైతే బాధితులు ఉన్నారో మొన్న మేము మాత్రమే ప్రెస్ మీట్ పెట్టి కొంతమందితో మాట్లాడించడం జరిగింది. ఇప్పుడు విస్తృత స్థాయిలో ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళ డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే డబ్బులు పోగొట్టుకొని ఇప్పటికీ కూడా బాధపడుతూ సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, ఎవరైతే రోడ్డు మీద పడ్డవాళ్ళు ఉన్నారో, ఖచ్చితంగా దీంట్లో మంగ్లీకి ప్రమేయం ఉంది అని ప్రూవ్ చేయడానికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్రూఫ్స్ కూడా ఈరోజు మీకు మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మాకు సంబంధం లేదని, అదేవిధంగా మాకు సంబంధించినంత వరకు ఏది తెలిసి జరగలేదని, మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని, వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్పడం జరిగింది. కానీ అవన్నీ అబద్ధాలు. ఇక్కడ జరిగిన విషయాలు ఏంటంటే, ఎవరైతే రమావత్ మధు ఉందో తనని ఒక వ్యక్తిగా వాడుకొని ఈ భారీ మొత్తంలో పెద్ద మొత్తంలో స్కాములు అనేది జరగడం జరిగింది. దీంట్లో మంగ్లీ, అదేవిధంగా మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్, అదేవిధంగా ఎవరైతే పాల్దియ భరత్ చౌహాన్, పాల్దియ శైలజ చౌహాన్‌తో పాటుగా ఇంకొంతమంది వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారు. వాళ్ళు మనకి బాధితులతో మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్‌లో మాట్లాడేటప్పుడు ఇంకొంతమంది బాధితుల పేర్లు మనకు చెప్పడం జరిగింది. ఆ బాధితుల పేర్లు కూడా ఈళ్ళు ఇప్పుడు కొంతమంది ఉన్నారు. అంటే ఎవరైతే ఇంక మోసం దీంట్లో ఇంక పెద్ద స్కామ్‌లో ఉన్నటువంటి ఇతర వ్యక్తుల పేర్లు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా ఈరోజు మన బాధితులు చెప్తారు. చూడండి ఇవన్నీ కూడా బాధితులు వాళ్ళ దగ్గర నుంచి బాధితులు లక్షల్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చినటువంటి ప్రామిసరీ నోట్లు ఇవన్నీ కూడా లక్షల్లో ఇచ్చినట్టు. ఏదైతే ఈ మంగ్లీ పేరు చెప్పి జరుగుతున్నటువంటి ఫ్రాడ్ ఉందో ఆవిడ నాకు తెలీదు, నాకు సంబంధించి ఇది కాదు అని చెప్పి ఏదైతే చెప్తుందో అదంతా కూడా మంగ్లీ పేరు చెప్తేనే, అదేవిధంగా మంగ్లీ తమ్ముడు ఇవన్నీ కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆల్రెడీ మీకు అన్ని చూపించాం. మంగ్లీ పేరు చెప్తేనే, మంగ్లీ పేరు ఉందంటేనే, మంగ్లీ వాళ్ళ చెల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడనే నేను చేసుకుంటున్నా అని చెప్పేసి ఈ ఎవరైతే రమావత్ మధు ఉందో ఆ రమావత్ మధు చెప్తేనే, అదేవిధంగా మంగ్లీ ప్లాట్‌కి తీసుకెళ్తేనే చెప్పింది. మా ప్లాట్‌కి గానీ, మా ఇంటికి గానీ, ఆ నోట్ల కట్టలకు గానీ మాకు సంబంధం లేదని అంది. కానీ మంగ్లీ వాళ్ళ ఫ్లాట్‌కి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆ ఫ్లాట్‌కి సంబంధించిన వీడియో కూడా ఈరోజు నేను మీడియా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాడెవడో నాకు తెలీదని చెప్పి మంగ్లీ చెప్పడం కూడా జరిగింది. కానీ అదే వ్యక్తితో నాకు ఫోన్ మాట్లాడించింది. అదే వ్యక్తిని నన్నుకెళ్ళి కలవమంది. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో నన్ను ఒక అడ్వకేట్ ద్వారా వాళ్ళ ఆఫీస్‌కి పిలిపించి మాట్లాడదాం రమ్మని చెప్పి మాట్లాడిన తర్వాత నేను వాళ్ళ మాట వినకపోతే నా మీద బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. అదేవిధంగా చాలా పెద్ద పెద్ద మంది వ్యక్తులతో నాకు ఫోన్‌లు చేపించారు. అదేవిధంగా కొన్ని ఛానల్స్‌లో నుంచి 1, 2 వీడియోలు కూడా వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్‌తో తీయించేసడం జరిగింది. సో, ఇంకా వీళ్ళే కాదు, ప్రధాన నిందితులు మధు, ఎవరైతే రమావత్ మధు, తర్వాత ఈ మంగ్లీ తమ్ముడు శివ, మంగ్లీ, పాల్దియ భరత్ చౌహాన్, పాల్దియ శైలజ చౌహాన్‌తో పాటుగా ఇంకా చాలా మంది నిందితులున్నారు. వాళ్ళ పేర్లు కూడా ఈరోజు రివీల్ చేయడం జరుగుతుంది. మంగ్లీ వాళ్ళ అపార్ట్మెంట్‌లో ఉన్న ఎళ్ళిన వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు మాట్లాడండి. ఇక్కడేందంటే మధు అనే వ్యక్తి నాకైతే గత 3 సంవత్సరాల క్రితము నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా పరిచయము. నెట్వర్క్ మార్కెటింగ్‌లో చూసాను సార్ నేనతన్ని. అప్పుడు చాలా చిన్న పిల్లాడు. తర్వాత మేము చేసే మార్కెటింగ్ నుంచి బయటకొచ్చేసిన తర్వాత మళ్ళీ రీసెంట్‌గా తను ఇట్లా ఒక కంపెనీ పెట్టిండు. డబ్బులు ఈ రకంగా ఉంది, ఒక ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అని చెప్తే విని అతన్ని ఎట్లా నమ్ముతాము అనేసి మేము పట్టించుకోలేదు. తర్వాత ఎప్పుడైతే ఇట్లా ఉంది, మంగ్లీ ఉంది ఇందులో, ఇతను పార్ట్నర్‌షిప్‌లో ఈ బిజినెస్ చేస్తున్నారు. ఇద్దరి
కలిసి పబ్ కడుతున్నారు, దాంట్లో పెట్టి మనకు వచ్చిన లాభాలలో మనకి ఇస్తారు అని అంటే మంగ్లీ మాట విని, లేకపోతే ఆ అబ్బాయి చిన్న పిల్లాడే కదా, మాతో పాటు వర్క్ చేసిన పర్సన్ ఇంత సడన్ గా ఎట్లా ఎదుగుతాడు అన్న ఉద్దేశం కొద్ది డౌట్ తోటే ఉండి, మంగ్లీ ఎప్పుడైతే ఉంది అని తెలిసిందో ఆమె నమ్మకం మీద ఆమె చిన్న చిన్నగా ఆ పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి మాలాంటి వాళ్ళని మోసం చేయలేదులే అన్న ఒక నమ్మకం కొద్దీ మేము ఇలా డబ్బులు పెట్టడం జరిగిందండి. ఇప్పుడు 6 నెలల నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇంట్లో ఇబ్బంది ఒక రకంగా ఉంటే డబ్బులు కట్టిన వాళ్ళతోటి ఒక రకంగా ఇబ్బంది అవుతుంది. మేము ఆడవాళ్ళము 3 రోజుల నుంచి ఇక్కడికి వచ్చినాం సార్. ఇంటి నుంచి ఫోన్లు వస్తున్నాయి, మీరు డబ్బులు పట్టుకొని వస్తారా లేదా అక్కడే ఉండండి, మీరు ఎన్ని రోజులు ఉంటారు పిల్లల్ని వదిలేసి భర్తను వదిలేసి అంటే ఇంట్లో వాళ్ళ నుంచి బాగా ప్రెషర్ అవుతుంది. మేము బ్రతుకుతామని డబ్బులు కట్టినాం సార్, ఈ రకంగా బజార్లో పడేస్తారని డబ్బులు కట్టలేదు. జర సారు సుబ్బు సార్ దయ వల్ల ఇప్పుడు మాకు ఒక నమ్మకం వచ్చింది మా డబ్బులు వస్తాయని. ఎందుకంటే చిన్న జీతాలకు పని చేసుకునే వాళ్ళం సార్, లక్షలంటే మేము తెచ్చి కట్టాలంటే కష్టం. ఎందుకంటే ఇప్పుడు చిన్న జీతాలకు పని చేస్తున్నాం కాబట్టి మేము కూడా ఆశపడ్డాం, డబ్బు ఎట్లా సంపాదించుకోవాలని ఆశపడ్డాం, కానీ ఈ రకంగా మోసపోతామని అనుకోలేదు. మమ్మల్ని చూసి కట్టిన వాళ్ళతోటి ప్రెషర్ చాలా అవుతుంది. ఒక్కొక్కరితో బంగారం తాకట్టు పెట్టి మరి తెచ్చిపెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రెషర్కి వాళ్ళు మమ్మల్ని ప్రెషర్ చేస్తే మేము ఎప్పుడు చచ్చిపోతామని కూడా తెలియని సిచ్యువేషన్లో ఉన్నాం సార్. దయచేసి మా డబ్బులు మాకు రావడానికి మీ సహకారం మాకు కావాలి. సుబ్బు సార్ దయ వల్ల మాకు ఇప్పుడు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికిందని అనుకుంటున్నాం సార్. మీకు నిజంగా మా అందరి తరపున చాలా ధన్యవాదాలు సార్. దయచేసి మా డబ్బులు మాకు రావడానికి సాయం చేయండి సార్. నాది 5 లక్షలు సార్, మా ఫ్రెండ్ ఒక 5 లక్షలు పెట్టింది, ఆమెను చూసి ఇంకొక అబ్బాయి 5 లక్షలు పెట్టింది సార్. వాళ్ళ పేర్లు ఏంటండి? అనిత, మాసు అనిత అనే అమ్మాయి నా ఫ్రెండ్. నేను పెడుతున్నా కదా 3 సంవత్సరాల నుంచి మేము నెట్వర్క్ లో ఉన్నాము, బాగానే ఉన్నాం కానీ నమ్మకంతో పెట్టినాం సార్. సార్ ఇక్కడ జిఎన్ఐ అనే కంపెనీలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడితే అందులో మనకి లాభాలు వస్తే అందరికి పంచుతామని చెప్తే మేము పెట్టినాం సార్. జిఎన్ అంటే గోకుల్ నందన. మీరు కూడా చెప్పండి అమ్మా, మీరు ఓకే అండి. 10 lakhs ఇన్వెస్ట్ చేసాం. జిఎన్ఐ కంపెనీ సార్ చెప్పాడు, ఇందులో పెడితే ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయి, అందులో మీకు 5% లాగే ఇస్తామని చెప్పాడు సార్. మధుసూదన్ సార్, మధు సార్, రమావత్ మధు. మంగ్లీ అని మంగ్లీ పేరు తీస్తా ఉన్నారు కదా, మంగ్లీని ఎప్పుడన్నా మీరు మీట్ అవ్వడం జరిగిందా? లేదు సార్, మీట్ కాలేదు. మధు సార్ కానీ మంగ్లీ అనే మేడము అక్కడ కర్నూలులో సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ వస్తది, అప్పుడు అందరం కలవచ్చు అని మాకు చెప్పింది సార్. ఫోన్ చేసినప్పుడు అందరూ మంగ్లీ వాళ్ళు మన ఇల్లు గృహ ప్రవేశానికి వెళ్తున్నాం అంటే కోర్ టీం వాళ్ళం అందరు అక్కడే ఉన్నారంటే, అప్పుడు మాకు మీరు ఎందుకు అక్కడికి వెళ్ళారంటే మధు వాళ్ళ మంగ్లీ వాళ్ళ చెల్లెల్నే కదా మధు పెళ్లి చేసుకునేది, ఇప్పుడు బిజినెస్ లో ఉంది మెయిన్ ఆమె కదా, మీరు అందరు ఆమెను చూడాలంటే అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ కి ఆమె వస్తుంది, అప్పుడు అందరం కలుద్దాం మేడం ని అని చెప్పారు సార్. మంగ్లీని కలుద్దాం అని చెప్పారు. ఇక్కడ మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు శివ అని చెప్తా ఉన్నారు కదా, శివ నిజంగానే ఉన్నాడా లేదంటే మంగ్లీ మీద ఇప్పుడు ఏ విధంగా ఉందంటే ఈ 1 వీక్ నుంచి జరుగుతా ఉంది స్టోరీ, అంటే మంగ్లీ ఫేమ్ లో ఉంది కాబట్టి కష్టపడి బయటకు వచ్చింది ఒక అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకొని ఇప్పుడు అమ్మాయి పేరు అడ్డం పెట్టుకొని మనం మాట్లాడితే మన డబ్బులు మనకు వస్తాయనే ఇంటెన్షన్ తో మాట్లాడినట్టు అనిపిస్తా ఉంది. ఒక్క నిమిషం అండి, ఇప్పుడు మంగ్లీ పేరు చెప్పి మంగ్లీని ఇందులోకి లాగితే ఎట్లా ఇంటెన్షనల్ గా డబ్బులు వస్తాయి అంటే నేనేమంటానంటే, అయితే అందుకనే మీకు ఎవరైతే మంగ్లీ ఈ విషయంలో లేదు నాకు సంబంధం లేదనందో అదే రమావత్ మధుతో నాతో మాట్లాడించింది, అదే రమావత్ మధుని నా దగ్గరికి సెటిల్మెంట్కి వెళ్ళమంది. ఈ ఇష్యూ వచ్చిన తర్వాత మంగ్లీయే ఒక అడ్వకేట్ ద్వారా ఫోన్ చేయించి, మీకు తెలుసు ఆయన ఎవరు, ఆయన వాళ్ళ ఆఫీసులో కూర్చోబెట్టి డైరెక్టర్ వేణు ఉడుగుల, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, అదే విధంగా మన ఆయన హైకోర్టు అడ్వకేట్ సారు, తర్వాత మంగ్లీ, ఇంకొక ఆయన పేరు తెలియదు అతని పేరు, మొత్తం 6 కలిసి 4 గంటల మీటింగ్ లో కూర్చున్నాం. నేనే ఉన్నాం మన పంజాగుట్టలో సార్ వాళ్ళ ఆఫీసులోనే జరిగితే, సార్ ఇందులో నుంచి నా వీడియోలు తీసేయండి, దీంట్లో నుంచి నాకు సంబంధం లేదు అని అంటే, నీకు సంబంధం లేదన్నావు కదా, నువ్వు కోర్టులో కేసు వేయి మరి మాతో పట్రా, లేదంటే ఇప్పుడు ఎవడో మేడిపల్లి స్టార్ అనే ఒక అబ్బాయి మీ మీద ట్రోల్ చేస్తే వాడి మీద సిపి సర్జనర్ వరకు వెళ్ళి కేసు పెట్టించి నువ్వు అని కొట్టించి సారీ చెప్పించినంత వరకు చేసినప్పుడు, మరి నీ పేరు చెప్పి ఇంత పెద్ద స్కామ్ చేసినప్పుడు నువ్వెందుకు నువ్వు రామ్మా మాతో పట్రా, పోలీస్ స్టేషన్ లో కేసు వేద్దుగాని రా అంటే, నేను కేసు వేయడానికి రాను. సరే పోనీ మాకు ఆయన అప్పగించు, పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి అప్పగించంటే నాకు సంబంధం లేదు. మరి నీ వీడియోలు ఎందుకు డిలీట్ చేయించి, నా వీడియోలు డిలీట్ చేయించండి. అయితే ఈ రమావత్ మధు వాళ్ళ ఇంటికి మంగ్లీ
అర్ధరాత్రి 3 గంటలకి వాళ్ళ చెల్లిని తీసుకొని వెళ్ళిన ఫొటోస్ మాకు రీసెంట్ గా వచ్చింది. అది ఎవరు పంపించారనుకుంటున్నారు? ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఏదైతే వట్టిపల్లి తాండా ఉందో ఆ వట్టిపల్లి తాండాకి సంబంధించినటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి 7-8 తాండాలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి వాళ్ళు చెప్పిన మాట కూడా ఇదే, సార్ మంగ్లీని మా ఊరికి తీసుకొచ్చిండు, వాళ్ళ తమ్ముడు డైరెక్ట్ గా మంగ్లీ తమ్ముడు శివ వీళ్ళందరితో కలిసి డైరెక్ట్ గా ట్రావెల్ అయిన వ్యక్తి. వీళ్ళందరితో కలిసి డైరెక్ట్ గా ట్రావెల్ అయిన ఉన్నాయి, ఇచ్చాం ఆల్రెడీ మీడియాకి ఇచ్చాం. శివ చౌహాన్ ఎవరైతే ఉండో మంగ్లీ తమ్ముడు, వీళ్ళ డైరెక్ట్ గా ఈ బాధితులతో ఉన్న ఫోటోలు ఉన్నాయి, ఇచ్చిన మీడియాకి. తర్వాత మంగ్లీ ఇంట్లో వీళ్ళందరూ కలిసి మంగ్లీ ఇంట్లో ఇదిగోండి మంగ్లీకి సంబంధించినటువంటి రమావత్ మధు ఎవడైతే ప్రధాన నిందితుడో వాళ్ళ సందర్భంలో కలిసిరేది ఇది ఒక నిమిషం మధు, మీరందరూ ఉండండి. ఎవరైతే రమావత్ మధు ఉండో వాడి ఇల్లు కన్స్ట్రక్షన్ లో వాళ్ళ ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి 3:30 గంటలకు వెళ్ళి ఇది దిగిన ఫోటో. ఇది ఇప్పుడు మీకు మీడియాకి ఇస్తా. సో అయితే నాకు సంబంధం లేదు, నాకు ప్రమోషన్ వరకే సంబంధం అన్న వాడింటికి ఈవిడ ఎలా వెళ్తది? నాకు సంబంధం లేదు అంటే అంటే ఎలా వెళ్తది అంటే ఆమె ఒక సెలబ్రిటీ కాబట్టి పరిచయాలు అనేటివి ఉండొచ్చు. చూడు దయచేసి. అయితే ఇక్కడ అయితే మీరేమంటున్నారంటే ఇక్కడ వచ్చే వాళ్ళందరూ అంటే పెయిడ్ ఆర్టిస్టా లేకపోతే జూనియర్ ఆర్టిస్ట్? పెయిడ్ ఆర్టిస్ట్ అన్నట్లు ఇక్కడ మేజర్ క్లారిటీ ఏంటంటే బయట జనాలకు కూడా ఒక డౌట్ చూడండి. ఒక నిమిషం కంప్లీట్ డౌట్ ఏమున్నదంటే మంగ్లీ ఫేమ్ ఉంది కాబట్టి మంగ్లీ గుంజుతా ఉన్నారు అనేది ఒక ఎలిగేషన్. నేను అనేది ఏంటంటే ఇది ఒక్కటే నాకు క్లారిటీ ఇవ్వండి. మంగ్లీ ఇంతమంది బాధితులల్లా వాళ్ళ ఏదైతే ఆమె ఇల్లుందో ఇంట్లో వెళ్ళి కలిసినప్పుడు గానీ మంగ్లీ మాట్లాడడం గానీ కలవడం గానీ జరిగిందా? లేదంటే మంగ్లీ పేరు అడ్డం పెట్టుకొని మీ తన డబ్బులు? అయితే ఒక నిమిషం, ఇరాన్ కి అమెరికాకి ఇజ్రాయెల్ కి అంటే వార్ జరుగుతుంది, మీకు తెలుసా? తెలుసు. మీరు వెళ్ళి చూసారా? ప్రధాన మీడియాలోనే కదా మనం చూసింది. అలాగే ఈ మంగ్లీ వాళ్ళ తమ్ముడు సొంత శివ చౌహాన్ ఇతనితో పాటు వీళ్ళందరితో పాటు తిరుగుతూ ఇవన్నీ కూడా శివ చౌహాన్ ప్రధాన నిందుడితో పాటు కలిపి తిరుగుకుంటూ వాళ్ళ చెల్లిని మేము పెళ్లి చేసుకుంటున్నామని వీళ్ళందరితో చెప్పినప్పుడు మంగ్లీ అపార్ట్మెంట్ కి కోకాపేటలో మంగ్లీ అపార్ట్మెంట్ కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఇప్పుడు మోసం చేయాలనుకున్నప్పుడు ఓపెన్ అన్నప్పుడు అందరిని పిలిపించేసామని సిమెంట్ ఫ్యాక్టరీ కూడా వాళ్ళ దగ్గరే ఉంది అనమాట. పర్సనల్ క్వశ్చన్స్ కావు. అవును ఎగ్జాక్ట్లీ మీరు అడగాలి. మంగ్లీ గారిని ఆ టైంలో వాళ్ళ ఇంటికి అలా విల్లాకి వెళ్ళినప్పుడు మంగ్లీ మీకు ఎవరికైనా కలవడం జరిగిందా? మాకెవరికి కలవడంలే. ఆమె హై లెవెల్ ఉంటది. ఆమెను ఒకటేసారి మనం చూపించేద్దాం. సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ ఊరు దగ్గరనే, గుత్తి దగ్గర జొన్నగిరి అనే విలేజ్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, వాళ్ళ తండ దగ్గర ఉంటది. అక్కడే సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకునేది. వాళ్ళ తమ్ముడు తీసుకుంటాడు, తమ్ముడు ఫోటోది. ఈ ఓపెనింగ్ కి మంగ్లీ తమ్ముడు వస్తే ఎవడైతే శివ చౌహాన్ ఈ శివ చౌహాన్ మంగ్లీ తమ్ముడు ఉండో అతను ఈ ఓపెనింగ్ కి వస్తే ఈ రమావత్ మధు అతనికి సత్కారం చేస్తుండు. ఇంకో విషయం ఏంటంటే ఈ శివ చౌహాన్ మంగ్లీ వాళ్ళ తమ్ముడే డైరెక్ట్ గా వీళ్ళందరితో మీరందరూ పెట్టుబడులు పెట్టండి, మనందరం కలిసి వ్యాపారాలు చేద్దాం, మనందరం కలిసి లాభాలు తీసుకుంటాం అని చెప్పి చాలా మందితో పెట్టిన మెసేజ్లు ప్రధాన మీడియాలో కూడా నేను వాళ్ళ చాట్ కూడా మీకు వాళ్ళకి పంపించా, చాలా ఛానల్స్ లో కూడా వచ్చినాయి. ఇక్కడ ఏంటంటే వీళ్ళంతా ఆశావాహులు ఇక్కడ 3 రోజుల నుంచి అండి. పాపం శనివారం వచ్చారు, శనివారం రోజు కుదరలేదు ప్రెస్ మీట్ పెట్టడానికి, ఆదివారం రోజు ఎవరు కూడా అవైలబుల్ గా లేరు, ఈ రోజు కూడా వేరే ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత పాపం వీళ్ళు 3 రోజులైంది ఒక్కొక్కరు స్నానం చేసి అన్నం తిని చెట్ల కింద పుట్ల కింద ఉండి ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మీరు ఇందాక అన్న క్వశ్చన్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ అమ్మాయి మీద బురద జల్లితే, ఆ అమ్మాయి మీద లేదంటే లాక్కొస్తే ఎలా డబ్బులు వస్తాయి? ఆవిడ అమ్మాయి మీద బురద జల్లి 100 మంది మీకు అబద్ధం చెప్తారా? ఇక్కడ ఉన్న వాళ్ళు మనకున్న ఇన్ఫర్మేషన్ అడట్లా, మీరు కన్ఫర్మేషన్ చేస్తున్నారు. ఒక సాంగ్ ఇష్యూ కూడా నాకు జరిగింది కాబట్టి నేను ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన గిరిజన సామాజిక వర్గానికి సంబంధించి కాబట్టి నన్ను తొక్కే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందులో ఇది కూడా ఒక భాగం అనే విధంగా మాట్లాడారు కాబట్టి మీరు క్లారిటీగా అంటే ఇప్పుడు మీరు ఏమంటా ఉన్నారు? మంగ్లీని ఎక్కడ మీరు కలవలేదు, జస్ట్ మంగ్లీ పేరు ఎవరైతే వీళ్ళంతా మంగ్లీ ఉన్న రోజు వీళ్ళంతా మంగ్లీ అపార్ట్మెంట్ లో కూడా ఉన్నారు. ప్లీజ్ ఇది చూడండి, మంగ్లీ సొంత తమ్ముడు శివ చౌహాన్ వీళ్ళందరితో పాటు ట్రావెల్ చేసిండు, అదే కంపెనీలో వర్క్ చేసిండు, వీళ్ళందరితో పాటు పెట్టుబడి పెట్టించిండు, వీళ్ళందరితో చాటింగ్లు కూడా చేసిండు. ఇవన్నిట్లో కూడా మధు సైనే ఉంది. మధు ఎందుకంటే రమావత్ మధునే దీంట్లో మెయిన్. సో వీళ్ళందరూ వెనకాల ఉండి నడిపించింది మాత్రం మంగ్లీ అని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నారు. ఎందుకంటే రమావత్ మధు ఎవడు గొట్టంగాడాడు మాకు తెలీదు.
మాకు మంగ్లీ పేరు చెప్పి ఈ గోకుల్ నందన ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే దాన్ని స్థాపించి మంగ్లీ ప్రధానంగా పబ్బు కడుతుంది, స్కూల్స్ కడుతుంది, కాలేజెస్, మన హాస్పిటల్స్ లో ఉంది. ఈ బిజినెస్ అన్నిట్లో కూడా మేము ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తాను. అదే విధంగా ఏదైతే ఇప్పుడు ఈ గోకుల్ నందన ఇండియా ఇన్ఫ్రా ఉందో ఇప్పుడు ట్రేడింగ్ లో ఉంది. గోల్డ్ ను కూడా దుబాయ్ నుంచి కొనుక్కొచ్చి మనం గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాం. దీంట్లో మేమందరం కలిసి మంగ్లీ, నేను, తర్వాత శివ చౌహాన్, అదే విధంగా భరత్ చౌహాన్, పాల్దియ భరత్ చౌహాన్, పాల్దియ శైలజ చౌహాన్, వీళ్ళు మేమందరం ఉన్నాం. ఇంకా పెద్ద పెద్దోళ్ళు కూడా ఉన్నారన్నారు. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా మీడియా ముఖంగా, తనకు సంబంధం లేదు అని అంటే ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు ఎందుకు తీయాలి? నన్ను భయపెట్టే ప్రయత్నం ఎందుకు చేయాలి? ఇంకొక విషయం ఏంటంటే, ఒక ఎమ్మెల్యే తండ్రితో నాకు ఫోన్ చేయించింది. దాని పేరు చెప్పడం పద్ధతి కాదు. ఒక ఎమ్మెల్యే తండ్రితో నాకు ఫోన్ చేయించింది. తర్వాత ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ బంజారా కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్ద మనుషులతో నాకు ఫోన్ చేయించింది. అక్కడి వరకు ఎందుకు, నేను చదువుకున్న ఉస్మాని యూనివర్సిటీ నాకు సంబంధించిన బంజారా ఫ్రెండ్స్తో నాకు ఫోన్లు చేయించింది. నేను ఎవరు ఫోన్లు ఇచ్చేయలేదు. ఇంకో విషయం ఏంటంటే, ఒక్క నిమిషం అండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే క్లారిటీగా, ఇక్కడ చాలాసేపు అవుతుంది కాబట్టి వీళ్ళందరూ వాళ్ళ బాధితులు వాళ్ళు గోడు చెప్పుకున్న తర్వాత మీరు క్వశ్చన్స్ అడగండి, ఐ డెఫినెట్లీ ఆన్సర్ యూ. నేను అందుకనే ఏ ఆధారం లేకోకుండా ఇలాంటివన్నీ మొన్న పోయినసారి ప్రెస్ మీట్ పెట్టి చేసినప్పుడు వాళ్ళు ఇట్లా రిప్లై ఇచ్చారు కాబట్టి ఈ రోజు బాధితులందరినీ 3 రోజుల నుంచి పాపం వీళ్ళు చెట్ల కింద పుట్ల కింద ఉండి తినక 5 రూపాయలు భోజనం చేసి ఉన్నారు కాబట్టి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళందరూ బాధితులందరూ పరిచయం చేయాలనుకున్నాం కాబట్టి ఇంతమందిని తీసుకొచ్చాం. ఒకళ్ళ మీద బురద జల్లడానికి ఈ ప్రామిసరీ నోట్లు ఇవన్నీ, ఇప్పుడు తనకి నిజంగానే సంబంధం లేకపోతే తనకి తెలియని పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తి పైన ఇంత ఆరోపణలు వస్తున్న వ్యక్తి పైన ఎందుకు కేసు పెట్టట్లా? ఒక పెళ్లి కాని అమ్మాయిని ఒక అబ్బాయితో పెళ్లి చేసుకుంటుందని మీరు ఇప్పుడు ఎలిగేషన్ అని అనాలి, ఎవిడెన్స్ లేకుండా. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయినట్టు కానీ, లేదంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నానేనని మీతో చెప్పినట్టుగా ఒక రికార్డింగ్ కానీ ఏదైనా బయట పెట్టి చూడండి. మోసం చేసేవాడు, ఇప్పుడు దొంగతనం చేసేవాడు ఒక 50 మంది మనుషులు, ఇప్పుడు 100 మంది ముందు నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అని చెప్పిండు. వాళ్ళ తమ్ముడు కూడా తిరిగిండు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు సొంత మంగ్లీ తమ్ముడు మధుతో ఎందుకుంటాడు? ఫస్ట్ క్వశ్చన్. రెండోది, వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకుంటున్నా నేనని చెప్పేసానని అని అన్నారు కదా, దానికి ఎవిడెన్స్. దొంగతనం చేస్తాడు, ఎవిడెన్స్ పెట్టుకుని దొంగతనం చేస్తారా? ఇంకొక విషయం, ఇంత జరుగుతున్న ఈ ఎవరైతే భరత్ చౌహాన్, పాల్దియ శైలజ చౌహాన్, ఎవడైతే మెయిన్ అక్యూజ్డ్ రమావత్ మధు ఉండో, మరి వాళ్ళ మీద మంగ్లీ ఎందుకు కేసు పెట్టట్లా? నాకు ఇది ఒక్కటే ఆన్సర్ చేయండి. నాకు మంగ్లీ ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టట్లా? నన్ను పంచాయతీకి పిలిచి మాట్లాడదాం రమ్మని పిలిచిన రోజు కూడా నేను ఇదే చెప్పా. నీకు సంబంధం లేదంటున్నావు కదా, మరి వాడి మీద ఒక కేసు వేయి. నీకు సంబంధం లేదంటున్నావుగా, లేదంటే పోలీసులకి మేమందరం కలిసి వస్తాం, పోలీస్ స్టేషన్లో వాడిని మాకు అప్పగించు. మరి నీకు సంబంధం లేదన్నోడికి నాకు డైరెక్ట్ గా ఫోను, మళ్ళీ వాట్సాప్ కాల్ చేసి నువ్వు డైరెక్ట్ గా వాడిని ఎట్లా కలిపించి మాట్లాడుతావు? ఇప్పుడు ఎవడైతే ప్రధాన రమావత్ మధుని నాతో మాట్లాడించింది, దానికి సంబంధించినటువంటి వాట్సాప్ కాల్ లిస్ట్ ఉంది. ఆవిడ దాదాపుగా 20-30 సార్లు చేస్తే నేను ఫోన్లు ఇచ్చేకోకుండా వైఆర్ యూ కాలింగ్ మీ అగైన్ అండ్ అగైన్, డోంట్ కాల్ మీ అని చెప్పేసి నేను పెట్టిన మెసేజెస్ ఉన్నాయి. ఆ తర్వాత ఆవిడ ఫోన్లు నేను ఎత్తకపోతే ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు యూజ్ చేసి నన్ను బెదిరించింది. అదే విధంగా ఇంటర్వ్యూలు టీవీలు అన్నింటిలో నుంచి డిలీట్ చేయమని కూడా ఉంది. వీటన్నిటికీ మీకు ఇక్కడ విషయం ఏంటో అర్థం కావట్లేదా? ఇక్కడ ఆవిడ తప్పు చేయండి. బాండ్ పేపర్లలో ఓకే, వీళ్ళు ఏమంటా ఉన్నారు, ఇప్పుడు మేము మంగ్లీ గారు ఉన్నారు కాబట్టి ఆమె ఒక ఎస్టాబ్లిష్డ్ క్యాండిడేట్ కాబట్టి ఆమెను నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసిన అని చెప్తున్నారు. నేను కొన్ని వీడియోలు చూసినాం. మరి ఇదే ఈ పేపర్ల మీద, ఈ ప్రామిసరీ నోట్ల మీద ఆ రోజు రమావత్ మధుని, మరి మంగ్లీ గారు కూడా ఉన్నారు కదా, కొంచెం ఆమెతో సంతకం ఉంటే మాకు బాగుంటుందని ఎందుకు పెట్టిస్తే అడిగితే వీళ్ళకి ఏం సమాధానం చెప్పండి? ఏం మీరు అడిగితే ముందుకు రండి, వెళ్ళడానికి వాళ్ళు చూసుకుంటారు. నేను మొత్తం అది చెప్పండి. ఆ పిల్లోడు మాకు ఒక 4 సంవత్సరాల నుంచి తెలుసు, కానీ ఆ పిల్లని మేము నమ్మి పెట్టడం అన్నమాట. మంగ్లీ నమ్మినాము, మంగ్లీ నందుకే మేము ఇన్వెస్ట్ చేసాం. మంగ్లీ నమ్మడానికి మీకు ఏంటి రీజన్స్ ఏంటి? ఆ పిల్లోడు మా టీం మొత్తం ఉంది, ఒక 30 మంది ఉన్నారా. వాళ్ళ తమ్ముడు అక్టోబర్ లో మీ టీము కర్నూలు గానీ, గద్వాల్ గానీ, డోన్ గానీ, ఆదోని గానీ, అక్టోబర్ లో వాళ్ళ చెల్లితో ఎంగేజ్మెంట్ ఉంది, ఫిబ్రవరిలో పెళ్లి ఉంది. 5,000 మందితో రావాలి మీరు. మాకు ఫోటోలు గురించి చెప్పారు. రమావత్ మధ్య చెప్పాడు. మంగ్లీ వాళ్ళ తమ్ముడు మీకు ఎట్లా తెలుసు? మధు పరిచయం చేశాడు, ఆయనతో పాటే తిరిగేవాడా? బిజినెస్ లో భాగంగానా? బిజినెస్ లో పార్ట్నర్ గా చెప్పినాడు. ఇక్కడ మనకి డోన్ దగ్గర, కర్నూలు దగ్గర, డోన్ దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకున్నాడు. ఇందులో వీళ్ళు కూడా పార్ట్నరే. శివ ఎప్పుడన్నా మీతో మాట్లాడే ప్రయత్నం? మాతో మాట్లాడా, మాతో ఫోటో కూడా దిగినాడు. ఇట్లా బిజినెస్ బాగుంటది, మీరు కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్ ఉంది, జహీరాబాద్ లో ల్యాండ్ ఉంది, డోన్ లో సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, పబ్ ఉంది.
మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువ మనీ వస్తుంది, మీరు మధుతో పాటు రన్ కాండి అని చెప్పి చెప్పాను అనమాట. ఓకే. మీరు మంగ్లీ విల్లాకి వెళ్ళానని చెప్పారు కదా, ఎంత మంది వెళ్ళారు? మేము వెళ్ళినప్పుడు మంగ్లీ ఉందా లేదా? మేము ఒక 5-6 మంది ఉన్నాం ఇక్కడ, 8 మంది ఉన్నాం ఇక్కడ. మేము ఇప్పటికి ఒక 7 times వెళ్ళింటాం. అంతా 3 bedroomలు ఉంటుంది, 15th floor. అన్ని చూసాం అన్నమాట అక్కడ ఉన్నటువంటి. వీడియో కూడా తీసుకున్నారా? ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. మంగ్లీ ఏదైతే విల్లాలు ఉంటుందో ఉంది. ఓకే. సాంగ్స్ వాడేటి కిట్టు మొత్తం అంతా చూసాం అనమాట. అన్ని ఉన్నాయి. ఉన్నాయి. మధు ఇంకా గోడలు కామే ఉన్నాయి. ఉన్నాయా? వాళ్ళకి సంబంధించిన మొత్తం ఉన్నాయి. ఓన్లీ అన్న మీరు అర్థం చేసుకోండి, ఓన్లీ జనాల క్లారిటీ. ఇంకొకటి అయితే బురద జల్ల. ఇప్పుడు నేను ఏమంటానంటే వీఆర్ కమింగ్ ఫ్రమ్, అంటే మేము కూడా దళిత బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం. ఒక వ్యక్తి మీద దయచేసి మేము ఎవ్వరం బురద జల్లం. ఇక్కడ ఏంటంటే బాధితులు నమ్మడానికి ఆవిడ పేరు వాడుకున్నప్పుడు ఆవిడ అతని మీద ఎందుకు కేసు పెట్టట్లేదు? పోనీ ఇంత జరుగుతుంటే ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి తనని ట్రోల్ చేసిండని చెప్పేసి, ఆ మేడిపల్లి స్టార్ అనే ఒక అబ్బాయిని ట్రోల్ చేసిందనని తిట్టినంటేనే వెంటనే కమిషనర్ సిపి సజ్జనర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టి సిపి సజ్జనర్ దగ్గర నుంచి ఆయన కొట్టించి, నేను అదే ఆడపిల్లను ఆ విధంగా బూతులు మాట్లాడి ట్రోల్ చేయడం అనేది దానికి దీనికి సంబంధం లేదు. నేను ఎందుకు మాట్లాడుతున్నా, ట్రోల్ కి దీనికి నేనేమంటున్నా, నేనేమంటానంటే వల్గర్ లాంగ్వేజ్ ఉంది. మరి ఇక్కడ 100 మంది రోడ్ల మీద పడి తిరుగుతున్నారు, 100 మంది. అదే అంటున్నా మేము. నేనేమంటానంటే వల్గర్ లాంగ్వేజ్, ఇప్పుడు తిడితే నోటితో మాట అనేది ఒక రోజు ఉండదు, కానీ వీళ్ళ బతుకుల మీద దెబ్బ కొట్టింది వీళ్ళ జీవితాంతం ఉంటది కదా. కంపారిజన్ ఉంది ఆల్రెడీ. ఒక నిమిషం, కంపారిజన్ ఉంది. ఒక చిన్న ఇష్యూకి నువ్వు వెళ్ళి కంప్లైంట్ చేసినంత నువ్వు, నీ మీద అలిగేషన్ వస్తున్నప్పుడు, నీ తమ్ముడు దాంట్లో డైరెక్ట్ ఇన్వాల్వ్ అయినప్పుడు, నువ్వు వాడితో సంబంధం డైరెక్ట్ కలిగి ఉన్నప్పుడు, నేను ఏంటి ఇలా ప్రెస్ మీట్కి వెళ్తాను అన్నప్పుడు నువ్వు వాడితో నాతో డైరెక్ట్ మాట్లాడించినప్పుడు, ఇంత జరుగుతున్న నువ్వు వాడి మీద ఎందుకు కేసు పెట్టట్లేదు? ఆయన ఎందుకు తీసుకొచ్చి అప్పగించట్లేదు? ఇంత జరుగుతుంటే కనీసం నువ్వైనా లైవ్ లోకి ఎందుకు? బర్త్డే పార్టీకి సంబంధించి ఇష్యూ బయటకు రావడంతో మాకు తెలియదండి, మాకు పర్మిషన్ తీసుకోవడానికి, పోలీస్ పర్మిషన్ తీసుకోవడానికి తెలియదండి, అదండి ఇదండి క్షమించండి అని వచ్చిన మీరు మంగ్లీని, ఇంత జరుగుతుంటే మరి మీరు ఎందుకు మీడియా ముందుకు వచ్చి నాకు సంబంధం లేదని అంటున్నారు? మీకు సంబంధం లేదంటానికి ఒక ప్రూఫ్ చూపించండి. మీకు సంబంధం ఉందంటానికి మా దగ్గర ఐ విట్నెస్లు ఉన్నారు, వాళ్ళతో కలిసి దిగిన ఫోటోలు ఉన్నాయి. వాళ్ళ తమ్ముడు, మంగ్లీ తమ్ముడు డైరెక్ట్ వీళ్ళతో కలిసి ట్రావెల్ అయ్యిండు, వాళ్ళతో చాటింగ్ చేసిండు, వాళ్ళతో పెట్టుబడులు పెట్టమండు, మేమే ఉన్నాం, మేము చూసుకుంటాం అని చెప్పేసి అన్న అన్ని మాటలు ఉంటే, ఆవిడ ఒక చిన్న పోస్ట్ చెప్పేస్తే దానికి పెట్టుకుని వేలాడబడతారా? ఒక నిమిషం అండి, వాళ్ళు బిజినెస్ లో ఉన్నారు కదా, ఇంకా బ్యాక్ ఎండ్ చూసుకుంటారు. అయితే ఆశావాహులు ఎలా ఉంటారంటే, నేను ఒకటే చెప్తున్నానండి, ఇక్కడ ఎక్కువ రిటర్న్స్ వీళ్ళందరినీ గోవాలకు తీసుకెళ్లడం, వీళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్ళటం, వీళ్ళందరినీ ఒక హోటల్కి తీసుకెళ్లి, ఖరీదైన హోటల్కి తీసుకెళ్లి భోజనం చేస్తే టిప్ ఒక 10,000 ఇచ్చేసేవాడట. అంటే ఊరు నుంచి వచ్చిన వీళ్ళందరూ ఎలా అనుకుంటారు, అమ్మ నిజంగానే ఇది కోట్లలో బిజినెస్, నిజంగానే మనం పెట్టి 5-10 లక్షలకి ఏముంటదిలే అని చెప్పేసి దీన్ని అంతగా లాగల. ఇక్కడ ప్రధానంగా వీళ్ళు నమ్మడానికి కారణం ఏంటంటే, మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ అతనితో రెగ్యులర్ గా తిరగటం, ఈ గోకులందరూ కంపెనీ ప్రారంభోత్సవానికి రావటం, వీళ్ళందరితో మాట్లాడడం, అదే విధంగా వీళ్ళందరూ కూడా ఒక 7-8 సార్లు మంగ్లీ ఫ్లాట్, కోకాపేటలో ఉన్న మంగ్లీ ఫ్లాట్ కి తీసుకెళ్ళటం, ఇవన్నీ చేస్తే ఎవరు నమ్మరండి కదా. అలా ఇంకో మంగ్లీ ఫ్లాట్ కి వెళ్ళారు కదా, మంగ్లీ దాని గురించి క్వశ్చన్ చేసిరా? నీదే కదా, నీకు సంబంధం లేనప్పుడు నీ ఫ్లాట్ కే వచ్చినా కదా, దానికి సమాధానం చెప్పలేదు. మేము మొన్న పోస్ట్ పెట్టింది కదా సార్, ఇప్పుడు నాకు సోషల్ మీడియాలో వచ్చేదానికి సంబంధం లేదని చెప్పింది కదా, మేము మొత్తం ఒక 20-30 మంది కామెంట్ పెట్టినాం. మేడం మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మాట్లాడనని చెప్తే వెంటనే మమ్మల్ని బ్లాక్ చేసేసింది, కామెంట్ సెక్షన్ మొత్తం తీసేసింది. తప్పు లేనప్పుడు మాకు ఆన్సర్ చేయాలి కదా. మధు ఎక్కడుండు ఖచ్చితంగా లీగల్ గా వెళ్తున్నాం సార్. దీనికి ఆన్సర్ చెప్తా సార్. లాస్ట్ 25 days కింద మా కర్నూలు దగ్గరకు వచ్చాడు. కర్నూలు దగ్గరకు వచ్చినప్పుడు నేను ల్యాండ్ రాసిస్తాను మీకు అందరికి చేస్తా అని చెప్పినాడు. మళ్ళీ 25 days నుంచి కాల్ లేదు మధుది, ఉన్న నెంబర్లు మొత్తం స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. మొన్న సార్ న్యూస్ వచ్చింది కదా, అప్పుడు మంగ్లీ మేడం సార్కి ఫోన్ చేపించి మధు పర్సనల్ నెంబర్ నుంచి కాల్ చేసింది. ఇప్పుడు మధు పర్సనల్ నెంబర్ ఈ మేడం దగ్గర ఎందుకు ఉంటది? ఇంకోటి మీకు ఆ ప్రెస్ మీట్ తర్వాత మీకు ఏమైనా కాల్ చేసిండా? మా కర్నూలుకి వచ్చి మా వాళ్ళతో, వాళ్ళ తమ్ముడు శివానా, శివ చౌహాన్ మా వాళ్ళతో అంతా దిగినాడు. టెంపుల్ కి వెళ్ళినాడు, సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చినాడు. మా వాళ్ళతో చాలా ఫేమస్, అక్కడ కూడా టెంపుల్ లో కూడా మా వాళ్ళు ఫోటోలు దిగారు అన్నారు. ఒక్క నిమిషం, అయితే ఇంకా ఎవరెవరు బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీకు పరిచయం చేస్తా. మీరు మీ పేరు ఏంటండి, మీరు ఎంత పెట్టారు? అమ్మ రామ్మ ఒకసారి ఇట్లా. దళితులు మా బాధితులు కూడా దళితులు చాలా మంది ఉన్నారు సార్. చాలా చూడండి, ఈవిడకి 3 ఆడపిల్లలంట. వాళ్ళ ఆయన 5 లక్షల కోసం ఆయన గారు చాలా గొడవ పడుతున్నారట. అమ్మ చెప్పండి. నాది కర్ణాటక, నా పేరు భీమమ్మ. నేను ఒక కంపెనీ పెడతాము అని ఒక ఆశ చూపించినందుకు, మీకు 5% ఇంట్రెస్ట్ ఇస్తున్నందుకు
నాది ఉన్న ఒక ల్యాండ్ 3 లక్షల ల్యాండ్ ఉన్నది, ఇల్లు చిన్నగా. ఆ ల్యాండ్ కట్టుకోవాలనుకున్న స్థలంలో ఒక 5% ఇంట్రెస్ట్ వస్తుంది అన్న కాబట్టి దాని ఆశ చూసి ముందర నేను 5 లక్షలకు 5 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుందన్న ఇంటెన్షన్ తోని ఇది చూడండి అమ్మా. అన్నందుకు నేను ఆ ల్యాండ్ అమ్మి కాసి ఒక 3 లక్షలు ఆడొస్తే మిగతా 2 లక్షలు బయట మూడిట్లకు ఇంట్రెస్ట్ తెచ్చి నేను 5 lakhs ఒక కంపెనీ మీద పెడతా అన్నందుకు ఇచ్చాను సార్. ఇప్పుడు నేను ఇచ్చి మినిమం 8 నెలలు అవుతుంది, ₹1 ఇంట్రెస్ట్ కూడా లేదు సార్. అక్కడ ఉంటే మాకు ఆన్సర్ కూడా లేదు. ప్రామిసర్ నోట్ లో ఏమని రాసిచ్చిండు? మిత్తి ఎప్పుడెప్పుడు ఇస్తాడు? ఎన్ని రోజులకి ఇస్తాడు? ఆన్లైన్ ట్రాన్స్ఫర్ 3 months 1 month కా? 1 month 1 నుండి 3వ తారీఖు లోపల నీకు వేస్తామని చెప్పారు సార్. 1వ నెల పడ్డది సార్, మా అకౌంట్ కి పడ్డది సార్ డైరెక్ట్. 1వ నెల పడ్డది, మిగతా ఇప్పటి ఉంటే 7 months మాకు ఇంట్రెస్ట్ లేదు, ఏం లేదు సార్. మాకు ఇప్పుడు మేము రోడ్డు మీద పడ్డాం సార్. ఉన్న ప్రాపర్టీ అమ్ముకొని మేము ఇచ్చిన మీకు మేము ఆడికెళ్ళి ఉండదు సార్. ఇప్పుడు రోడ్డు మీద పడ్డాం. మాకు ఎట్లా న్యాయం చేసి మా పైసలు మాకు వచ్చేట్లా చేయండి సార్. మీ బెస్ట్ మీకు అందరికి కోరుతున్నా నేను. మా టీం కర్ణాటక టీం ఓన్లీ 46 lakhs మొత్తం పెట్టాము. 46 lakhs మా కర్ణాటక మొత్తం మా టీం సార్. కర్ణాటక వాళ్ళు ఇట్రండి, కర్ణాటక వాళ్ళు అంత ఇట్రండి. అమ్మా మీరు వెనక జరగండి అమ్మా. అమ్మ మీరు రండి, మీరు ఎంత పెట్టరు రండి. ఒక్క వర్డ్ ఇక్కడ ఇక్కడ మీరు అంటే ఎన్ని వందల కోట్లు అని చెప్పారు మీరు? 150 కోట్లు. మరి ఇక్కడ మొత్తం వీళ్ళేనా 150 కోట్లకు సంబంధించి? 150 కోట్లకు సంబంధించిన వీళ్ళు ఉన్నారు. సర్దార్ అని చెప్పేసి వాళ్ళ ఊరు వట్టిపల్లి తాండాకి సంబంధించిన ఆయన, అదే విధంగా రామ్ అని వాళ్ళ ఊరికి సంబంధించిన ఆయన, ఇంకొక అనస్థీషియా డాక్టర్ ఒక ఆయన ఉండు, ఇది అది మన ఎల్బీ నగర్ దగ్గర, అది బిఎన్ రెడ్డి దగ్గర. వీళ్ళందరూ ముందు ఫోన్ చేసి నాతో మాట్లాడారు. సార్ మేము మా చుట్టుపక్కల 7 తాండాల్లో మేమే 200 కోట్లు ఇచ్చినాం సార్ అని. వాళ్ళు ఈ రోజు రావాలి, మీకు సర్దార్తో ఇప్పుడు ఫోన్ కూడా చేపిస్తా. మీకు ఇప్పుడు లైవ్ లో వాళ్ళ ఊరి వట్టిపల్లి తాండాకి సంబంధించినటువంటి సర్దార్తో మీకు ఫోన్ కూడా చేయించి మాట్లాడతా. దాన్ని కూడా కావాలంటే మీరు ఒకసారి వినండి, విన్న తర్వాత మీరు మాట్లాడండి. సో ఎవరైతే వట్టిపల్లి తాండాకి సంబంధించినటువంటి సర్దార్ ఉండో ఆ సర్దారు కూడా వీళ్ళ ఈ 150 కోట్లు 200 కోట్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, అతనే డైరెక్ట్ చెప్పిండు అన్నట్టు. సో అది కూడా మీకు ఆ సర్దార్తో కూడా ఏ తాండాలలో ఎంతెంత ఇచ్చరు, ఏ తాండాల్లో ఎంతెంత పెట్టరు అని చెప్పేసి ఇవన్నీ చెప్పేసి ఉన్న విషయాలు కూడా ఉన్నాయి. అయితే విషయం ఎక్కడికి వెళ్తుంది కాబట్టి ఇదంతా కూడా మనం ఫర్గెట్ చేద్దాం. అయితే విషయం లోపలికి వెళ్తే ఎంతో మంది ఇక్కడ కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మాట్లాడండి అమ్మా. నమస్తే సార్, నేను కర్ణాటక నుంచి వచ్చాను. ముందుకు రండి. నమస్తే సార్, నేను కర్ణాటక నుంచి వచ్చాను. మా టీం నుంచి 46 లక్షలు వెళ్ళిపోయింది. మధు సార్ మనకి 5 నుంచి వడ్డీ ఇస్తానని చెప్పి మళ్ళీ మన దగ్గర వసూలు చేశారు. అది చాలా అన్యాయం జరిగింది. మాకు అన్యాయం చేయాలంటే ఈ డబ్బు ఎక్కడైతే వెళ్ళింది అది మాకు రిటర్న్ రావాలని కోరుకుంటున్నాము. మేము అందరు ఆడపిల్లలు చాలా రోడ్డు మీద పడినాం కాబట్టి మీరు ఏదైతే ఈడ చేస్తున్నారు ఆ మధు రామవత్ దగ్గర మా డబ్బు అనేది మాకు వసూలు చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాం. సార్ నమస్కారం సార్, మేము కర్ణాటకకి వచ్చాము. మేము జిఎన్ఐలా ఇన్వెస్ట్మెంట్ చేసాం సార్. మా టోటల్ టీము 46 లక్షలు టోటల్గా. కర్ణాటక టీము 46 లక్షలు సార్. మీకెవరు మీకంటే ముందు ఎవరు అంటే మీకు ఇది ఇలా పెడదామని మీకు మోటివేషన్ చేసింది ఎవరు? హెచ్కేఆర్ సార్, హెచ్కేఆర్ హేమకాంత్ రెడ్డి. ఓకే. ఆయన తర్వాత మధు సార్. ఓకే. మాకు లేదు సార్, మాకు వనం రిసార్ట్ కు రమ్మన్నారు. వనం రిసార్ట్ లో పీపీటీ మొత్తం ఓపెన్ చేసి ఆడ ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మనకి ఎట్లా ఇన్కమ్ వస్తుంది, సో జిఎన్ఐ కంపెనీ ద్వారా మీకు ఎట్లా ఇస్తాము అనేది వాళ్ళు ఆడ ఎక్స్ప్లెయిన్ చేసి పీపీటీ మొత్తం చెప్పిండ్రు సార్. ఆడ అన్న ఇక్కడ ఒక మేజర్ క్లారిటీ, మిత్తికి ఇచ్చారా మీరు పైసలు లేదంటే కంపెనీకి మీకు లింక్? లేదు, ల్యాండ్ మీద పెట్టి ఇస్తామన్నారు. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ జహీరాబాద్ నారాయణ. అయితే వీళ్ళు ఏంటంటే ఈ జిఎన్ గోకుల్ నందన ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో మీరు పెట్టుబడులు పెట్టండి, దీంట్లో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనే బిజినెస్ జరుగుతుంది. ఇందులో మేము మన గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, అదే విధంగా మనం రియల్ ఎస్టేట్ మీద కూడా వెళ్తున్నాం. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి మీకు 2 సెంట్ల 5 సెంట్లు ల్యాండ్ మీకు ఉచితంగా ఇస్తాం అని చెప్పి ఇందులో పెట్టుబడులు పెట్టి లాభాలు వచ్చేంత వరకు మీకు వడ్డీ ఇస్తానని చెప్పేవాడంట. అంతేనా? ఇంకా మీరు తర్వాత మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కర్ణాటక నుండి వచ్చాం సార్. నా పేరు బుగ్గోజీ. మాకు 5 లక్షలు ఇస్తే 5 సెంటీల భూమి మీకు ల్యాండ్ ఇది జైరాబాద్ దగ్గర ఇస్తామాట అని చెప్పాను సార్. ఇక మా ల్యాండ్లో అక్కడ మా కుదబెట్టి ఇక్కడ సిటీ ఇలా మంచి దొరుకుతుంది కదా, అక్కడ గవర్నమెంట్ కూడా ఇది అవుతుంది, మాకు కూడా ల్యాండ్ వస్తుంది అని చెప్పి ఆశపడి చెప్పాను సార్.
మీరు ఎలా పెట్టారు మీకు ట్రాన్సాక్షన్? వస్తది, మిత్తి వస్తుంది, ల్యాండ్ ఇస్తారు. అవును. ఇంకోటి అక్కడ అందరు ఇన్ని ల్యాండ్ ఇట్లా 60 ఎకరాలు తీసుకుంటున్నాము. 60 ఎకరాల మీరు ఒకే దగ్గర అన్నారా? ల్యాండ్ మీకు చూపించను సార్. మీరు ఎప్పుడైతే పైసలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తారో అప్పుడు ల్యాండ్ కాడికి మిమ్మల్ని తీసుకెళ్తామట అని చెప్పి. మీరు ఎలా పెట్టారు డబ్బులు? మొత్తం ఆన్లైన్ ఆన్లైన్ లా? ఏది విన్నాయా మీ దగ్గర? ఏది డబ్బు ఎలా ఆన్లైన్ లో పెట్టింది? ఇవి ఆధార్ కార్డు ఎలా? చేతిలో కూడా ఇచ్చాం. ఇక్కడ మెయిన్ ఏంటంటే మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ డైరెక్ట్ వీళ్ళతో ఉన్నప్పుడు వీళ్ళు నమ్మారు. అవును, ఓకే, మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఉండంటే వీళ్ళందరూ ఉన్నారు అని. ఇప్పుడు ఎవరైనా లోతుగా విచారణ చేసి తెలుసుకోరు కదా, అట్లా చేసినవే. అంటే వీళ్ళు ఏంటంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, చదువుకున్న వాళ్ళు మీరు ఎవరైనా చూసారా? అందరూ కూడా కూలికి వెళ్ళే వాళ్ళు, తర్వాత చిన్న చిన్నగా అంటే కూలికి వెళ్ళి బ్రతికే వాళ్ళు. వాళ్ళు ఎవరు చదువుకున్న వాళ్ళు అంత నాలెడ్జ్ లేదు. సో అయ్యేటప్పటికి వీళ్ళంతా తిరగడంతో అరే 2 సెంట్లు భూమి వస్తుంది, తర్వాత ల్యాండ్ వస్తుంది అనేసరికి అందరూ ఆశపడి ఇందులో మళ్ళీ మనకి పెట్టుబడులు కూడా పెట్టినాం కాబట్టి అందరికీ మనకి ఏదో ఒకటి జరుగుతుంది అన్న ఉద్దేశంతో అందరూ పెట్టిన వాళ్ళు తప్ప ఎవరో కూడా చదువుకొని విజ్ఞత కలిగిన వాళ్ళు కదా. అట్లా అనుకుంటే మరి దేశంలో జరిగే పెద్ద పెద్ద స్కాములన్నీ కూడా ఎలా జరిగినాయి? దాంట్లో చదువుకున్న వాళ్ళు ఏంటంటే ఆశ. వీళ్ళకి మొట్టమొదటి పెట్టుబడి, ఇప్పుడు వాళ్ళు మోసం చేసిన వాళ్ళకి మొట్టమొదటి పెట్టుబడి ఏంటంటే ఆశ చూపించి ఇవన్నీ కలెక్ట్ చేయడం. సో అదే ఆశ ద్వారా మోసపోయిన వాళ్ళు వీళ్ళంతా కూడా. ఇది భూమికి సంబంధించి ఇగో మధు వీళ్ళందరూ కూడా పట్టుకొని నెల క్రితం నేను కర్నూలులో కేసు పెట్టించినప్పుడు వాళ్ళు సిఐఎస్ఐ ఉండి వాడితో మాట్లాడితే మీకు ఈ డేట్ కల్లా మీకు భూమిలో రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పి, అదే విధంగా సిమెంట్ ఫ్యాక్టరీలో 5.5 కోట్లు పెట్టిన అది డాక్యుమెంట్ నిజమే, అవి కూడా రిటర్న్ తీసుకొని మీ అందరికి పంచుతాని చెప్పి రమావత్ మధు ఆ రోజు మీకు మీడియాలో కూడా వచ్చినాయి ఇంటర్వ్యూలు వీడియోలు, ఏది అతను కూర్చోబెట్టి రౌండ్ అప్ చేసినవి. సో అవి సో దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇవి. అదే విధంగా చాలా 1 కాదు 2 కాదు, ఇది కోట్టాల్లో స్కామ్. అదే విధంగా ఈ సర్దార్ అనే వ్యక్తి, వట్టిపల్లి తాండాకి సంబంధించిన వ్యక్తి, రామ్ అనే వ్యక్తి, రామ్ నాయక్ అనే వ్యక్తి, ఆళ్ళ ఊరికి సంబంధించిన వ్యక్తి, వీళ్ళందరూ అయితే ఒక్కొక్కళ్ళు 5 కోట్లు 3 కోట్లు కూడా పెట్టారట. మొత్తం 150 కోట్లు పెట్టారట. నేను అతనితో మీకు ఇంతకుముందు వీడియోలో ఇంటర్వ్యూలో కూడా మాట్లాడా, ఇప్పుడు మాట్లాడించమన్నా మాట్లాడిస్తా. ఇంకా వాళ్ళు ప్రెస్ మీట్ కి రారా? వాళ్ళు ఇట్లా అంటే వాళ్ళు ఇది ప్రెస్ మీట్ జరుగుతుందని దీన్ని భగ్నం చేయడానికి అక్కడ ఉన్న వాళ్ళనే మీకు డబ్బులు ఇస్తా అని చెప్పి కొద్ది రోజులు అంటే అని చెప్పి చెప్పారట. సో అందుకనే ఇక్కడ ఏదైతే దేవరకొండ నుంచి నల్గొండ నుంచి రావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆగిపోయారు. వాళ్ళు మొన్న మాతో డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడారు, వాళ్ళే ఇంటర్వ్యూలు చూసి డైరెక్ట్ మాట్లాడారు. సో ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా ఎవరు ఒకసారి ఇట్రండి. ఇంకా ఇదిగోండి సార్, నా పేరు సుధాకర్, నేను దళిత సామాజిక వర్గానికి చెందినవాడిని. డోన్ సార్, డోన్లో మాకు సిమెంట్ ఫ్యాక్టరీ మీకు పెడుతున్నాము. మీకు జాబులు రాబోయే దినాల్లో మీ ద్వారా 10 మందికి ఉపాధి దొరుకుతుంది. మీరు ఏమైనా సరే మీరు ఇన్వెస్ట్ చేయండి. 5 lakhs మీకు ల్యాండ్ మీద పెట్టి మీకు అమౌంట్ ఇప్పిస్తాము. ప్లస్ అమౌంట్ మీద ఇక్కడ మనం రీస్టార్ట్కి వచ్చి మాకు ల్యాండ్ ఇస్తామని చెప్పేసి చెప్పిండు సార్. తర్వాత 5 లక్షలు కట్టించి నాతో పాటు ఇద్దరికి కట్టించాను, 10 lakhs కట్టించాను. టోటల్గా 15 lakhs నా ద్వారా ఇన్వెస్ట్ చేసి దానికి వచ్చే లాభాల్లో గోర్లో పెట్టి మీకు ఇస్తామని చెప్పేసి చేసినాడు సార్. ఈ విధంగా మాకు శివ సారు ఇప్పుడు మంగిలి వాళ్ళ తమ్ముడు కూడా మా డోన్కి వచ్చిండు. ఫ్యాక్టరీకి వచ్చి మొత్తం కింద పైకి చూసి ఇది నిజం, రాబోయే దినాల్లో మా భవిష్యత్తు మారుతుందని చెప్పి మా పిల్లలకి మంచి జరుగుతుందని మా ఏరియాలో మేము నమ్మి ఇన్వెస్ట్ చేశాము. దీన్ని మీరు సహకారం చేసి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ పెట్టమని చెప్పినాడు సార్. వచ్చి ఆయన కారు కూడా నడిపిన నేను, ఆయన కూడా పెట్టండి మీకు మంచి జరుగుతుంది. టెంపుల్ తిరిగినాం సార్. సిమెంట్ ఫ్యాక్టరీ సార్, అందరికి నమస్కారం. నా పేరు పెద్దయ్య, మాది డోన్ సార్. అదే కంపెనీలో మీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టి మేము 15 లక్షలు పెట్టినాం సార్. ఇండ్లు పొలాలు బంగారం అంతా తీసుకొచ్చి పెట్టినాం సార్. మేము రోడ్డు మీద పడినాం సార్. ఇక్కడ 3 రోజులే సార్, అన్నంలా నీళ్ళు లేకుండా ఇక్కడ ఉన్నాం సార్. మా బాధ మేము 3 రోజులు అయిపోయింది సార్. కేవలం మీ అంటే మీడియా మిత్రుల కొరకు వెయిట్ చేయడం కోసం, అంటే సాటర్డే ఈవినింగ్ వచ్చారు. సాటర్డే ఈవినింగ్ అందరు చేరుకునేసరికి లేట్ అయింది. సాటర్డే అంతా అక్కడ 5 రూపాయలు భోజనం తిని ప్లాట్ఫామ్ దగ్గర పడుకున్నారు, రైల్వే స్టేషన్ దగ్గర పడుకున్నారు. నిన్న సండే అయ్యేటప్పటికి, నిన్న కూడా మీడియా మిత్రులు దొరకకపోయేటప్పటికి నిన్నందరూ కూడా మళ్ళీ 5 రూపాయలు భోజనం చేసి దొరికిన వాళ్ళు కొంతమంది అయితే ఉస్మాన్ యూనివర్సిటీ లోపలే దోమలలోనే పడుకొని కేవలం మీడియా మిత్రులతో ఈ విషయాన్ని షేర్ చేసుకోవడం. సో వాళ్ళు ఒట్టిగా ఏదో చెప్పింది. నేను ఏమంటానంటే, మీరు వాళ్ళ ఇంట్లో విల్లాలు ఇచ్చారు కదా, విల్లా దగ్గర ప్రెస్ మీట్ పెట్టాలి కానీ మీరు ఇక్కడ అంటే విల్లా దగ్గర ప్రెస్ మీట్ అనేదాన్ని ఇప్పుడు ఎలా చూస్తున్నాం అంటే, మేము
ఇప్పుడు ఒక హైకోర్టులో కేసు వేయడానికి మీకు ఇంకొక విషయం చెప్తాను మీడియా మిత్రుల ద్వారా సభాముఖంగా అందరికీ ఏంటంటే వీళ్ళు కేసు వేయడానికి కూడా డబ్బులు ఇంతవరకు ఈ రోజు సమకూర్చుకున్నారు. ఒక కేసు వేసిన తర్వాత త్రూ కోర్టు ద్వారా కోర్ట్ ఆఫ్ లా ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్ళిన తర్వాత ఇంకా చాలా మంది కొత్త వాళ్ళు కూడా మనకి కాంటాక్ట్ అవుతున్నారు ఫోన్ నెంబర్ తీసుకుని. వాళ్ళ దగ్గర ఇంకా లోతైన వివరాలు ఉన్నాయి. ఈరోజు కూడా మీకు కొన్ని వివరాలు కొన్ని ప్రూఫ్స్ మంగ్లీ గారు రమావత్ మధుతో ఉన్న ప్రూఫ్స్ అవన్నీ కూడా మీకు ఇస్తా. అదే ఇంకా కొంత ఎక్కువ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కోర్టుకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా కోర్టు కానీ ప్రెస్ క్లబ్లో కానీ కోకాపేట అక్కడ వాళ్ళ దగ్గర కానీ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ముందైతే వీళ్ళకి ఏంటంటే ముందు కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకి ఈ 2-3 రోజులలో వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తే డబ్బులు సేవ్ చేసుకోవడానికి కూడా లేవు. అంటే వాళ్ళు అంత దిగజారిపోయి మొత్తం పోగొట్టుకొని రోడ్ల మీద పడ్డారు. సో కాబట్టి అందరూ దయచేసి మీడియా మిత్రులు మీడియా ముఖంగా అందరికీ తెలియజేసేదంటే ఇలాంటి మోసాలకి దయచేసి మోసపోకండి. ఇలాంటి మోసాలు మీ భవిష్యత్తులో జరగబోతున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళకిలాగా మొత్తం అన్నీ పోయి రోడ్ల మీదకి రావద్దు. ఇట్లా ఎంతోమంది కర్నూలు, డోన్, ఆదోని, తర్వాత గద్వాలు, కర్నూలు, ఇట్లా తర్వాత చూడిస్తారు కదా మీరు కరీంనగర్, తర్వాత అన్ని జిల్లాల్లో పాపం అంతా పోగొట్టుకొని ఉన్నారు. సో కాబట్టి దయచేసి ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఒక్కరు సీఎం రేవంత్ రెడ్డి గారికి మా విన్నపం, అదేవిధంగా తెలంగాణ చీఫ్ జస్టిస్ గారికి కూడా దీన్ని సుముటోగా తీసుకొని ఖచ్చితంగా ఉన్నతమైన విచారణ జరిగించండి. అదేవిధంగా పోలీస్ శాఖ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి ఖచ్చితంగా వారికి న్యాయం చేయండి. నిందితులందరి మీద ఉన్నతమైన కేసు ఫైల్ చేసి ఉన్నత విచారణ జరిగించి ఆ డబ్బులు ఎక్కడున్నా దొరకబట్టి బాధితులైన వీళ్ళందరికీ కూడా మీరు సహకరించాలని చెప్పి పత్రికా ముఖంగా నేను అందరినీ వేడుకుంటున్నా. అదేవిధంగా వీళ్ళందరూ కూడా అసలు ఏమీ లేకోకుండా మొత్తం పోయి నడి రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు కూడా మీరు ఈవిడని చూసినట్టయితే ఈవిడకి కనీసం ఆధారమైనటువంటి ఇక్కడికి రండి అమ్మ ఒకసారి, ఈవిడకి కనీసం ఆధారమైనటువంటి ఇల్లు కూడా లేదు. ఈరోజు కర్ణాటక నుంచి వచ్చింది కదమ్మా. మీకు అదే ఉన్నది ప్రాపర్టీ ఉన్న ఒక స్థలమే అమ్మి కట్టి ఆడ 3 లక్షలు వస్తే ఇంకో 2 లక్షలు మితికి తీసుకొచ్చి టోటల్ 5 lakhs ఇచ్చాను సార్. ఎందుకంటే ముందర నా ఫ్యూచర్ లో నా పిల్లలు బాగుంటారు అని ఒక 2 ఆడపిల్లలు సార్ నాకు. అప్పుడు మా ఆయన చెప్పాడు వద్దు మనకున్న ప్రాపర్టీ అమ్మి పెట్టేదంత అవసరం ఏముంది, ఉన్నదంతా లేదు, మనకి 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే మనం ఏమైనా ప్రయత్నం చేయాలని మా ఆయనకి నేను చెప్పి నేనే కన్విన్స్ చేసి పెట్టాను సార్. ఇప్పుడు 8 months అవుతుంది. బయట మితికి తెచ్చాను సార్ 3 పాయింట్లగా. ఆడ నెలకు 6,000 కట్టలేకపోతున్నాను. మితి ఇంట్లో ప్రాబ్లమ్స్, బయట రోడ్డు మీద పడ్డట్లయింది. అసలు తినడానికి అన్న పరిస్థితి కూడా లేదు సార్. మీ మీడియాకి మొత్తం కోరేది ఒకటే, ఇలాంటి ముందర మోసం చేసే వాళ్ళు కూడా మీరు న్యాయం చేస్తే వాళ్ళు బెదిరుకోవాలి. మీ ప్రెస్ మీట్ ఇట్లా న్యాయం చేస్తే ముందర ఎవరు చేయకూడదు, మాలాంటి వాళ్ళు కూడా మోసపోకూడదు. వాళ్ళు చేసేవాళ్ళు ఎవరెవరు మెయిన్ క్యాండిడేట్ ఉన్నారు కదా, వాళ్ళు ఒక పేద ప్రజలకు మోసం చేయరాదు అన్న థాట్ వాళ్ళు రావాలి, వాళ్ళు బెదిరుకోవాలి. అంత భయపడేట్లాక మాకు న్యాయం చేయాలని మిమ్మల్ని అందరు కోరుతున్నా సార్. ఒకటే ఏం లేదు, ఇక్కడ మేజర్ గా మీ ప్రామిసర్ నోట్ల మీద మంగ్లీ వాళ్ళ తమ్ముని పేరు లేదు, మంగ్లీ పేరు లేదు. రమావత్ మాది ఎవరైతే ఉన్నారో రమావత్ మధు పేరుంది. ఇక్కడ ఓవరాల్ లింక్ ఎట్లా కలుస్తా ఉన్నదంటే శివ కూడా ఇన్వాల్వ్ అయ్యిండు, మంగ్లీ పేరు చెప్పారు కాబట్టి మేము నమ్మినాం అనేది మీ ఇంటెన్షన్. పర్ఫెక్ట్. ఇక్కడ మేజర్ గా ఏంటంటే ఎవరైనా సరే ఓకే, నేను ఏమంటానంటే మీ వే ఆఫ్ వెర్షన్ కూడా ఇందాక నుంచి ఒక 1 side ఆఫ్ ఫేవర్ గాను లేదంటే మా మీదకి ఏది రాకూడదన్న ఇంటెన్షన్తోనే ఉన్నట్టుంది. కానీ ఇన్ని ప్రూఫ్స్ ఇంతమంది సొంత మంగ్లీ వాళ్ళ తమ్ముడు వీళ్ళతో ట్రావెల్ చేసినప్పుడు 100% నేను ఏం చెప్తున్నా, ఎవరికి భయపడాల్సిన అవసరం మాకు లేదు. భయపడితే ఇటు వచ్చి మైకులు పెట్టాం, ఓపెన్ టాక్ ఇది. అలా చెప్తా ఉన్నా. ఈ రోజు నేను వెళ్ళి స్క్రీన్ మీద ఒక వీడియో కొట్టాలంటే కరెక్ట్ అయిన ఆధారాలు ఉంటే మేము మంగ్లీ గారి ఇంతమంది మనుషులు ఇక్కడ ఏమంటా ఉన్నానంటే మీరు చూపించే ఆధారాల ఎక్కడ మంగ్లీ సంతకం, మంగ్లీ తమ్ముడు సంతకం లేదు. మంగ్లీకి ఫేవర్ గా మాట్లాడాల్సిన నేనేమంటానంటే సభాముఖంగా నేను చెప్పేది ఏంటంటే వీళ్ళందరికీ మంగ్లీ వాళ్ళ తమ్ముడు డైరెక్ట్ కలిసి చెప్పిన మాటలు ఇవి. మంగ్లీ వాళ్ళ తమ్ముడితో ట్రావెల్ చేశారు, అదేవిధంగా మంగ్లీ వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళారు. ఇప్పుడు మోసం చేస్తున్నారు అనుకున్నప్పుడు ఎవడైనా సరే దొంగతనం చేసేటప్పుడు అన్ని ఆధారాలు పెట్టుకుని దొంగతనం చేయడు. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఆవిడకి సంబంధం లేదంటే నేను మొదటి నుంచి మొత్తుకుంటున్న కేసు పెడదాం, రండి మాతో పాటు రండి, మేమే బహిరంగంగా మీరు మాకు సహకరిస్తే మేమే మీకు సహకరిస్తాం. అమ్మ నిజంగానే ఈవిడది ఎటువంటి ప్రాబ్లం లేదు, ఈవిడ ద్వారా మాకు ఎటువంటి అన్యాయం జరగలేదని మేము కూడా ఆవిడకి సపోర్ట్ చేస్తాం. ఈ విధంగా ఆవిడ మాతో పాటు రమ్మని నేను అడిగా, మరి కేసు పెట్టండి అంటే నేను కేసు పెట్టను, మరి ఆడిని మాకు పోలీస్ స్టేషన్లో మాకు అప్పగించండి అంటే నాకు సంబంధం లేదు, నా వీడియోలు డిలీట్ చేయండి, నా పరువు పోతుంది. నీ వీడియోలో నిన్ను ఎక్కడ అక్యూజ్డ్ చేయలేదే,
నీ పేరు చెప్పి జరిగింది, మీ తమ్ముడు ఉండు, మీ తమ్ముడు కూడా మీ పేరే చెప్పిండు, వీళ్ళతో పాటు ట్రావెల్ అయ్యిండు, మీ చెల్లిని చేసుకుంటున్నారు అని చెప్పేసి అన్నది అని మేము ఒప్పుకున్నారా మా చెల్లెని ఇస్తున్నామనే ఆవిడ ఏ విషయాన్ని ఒప్పుకోలేదు. ఆవిడ అంటే ఏ విషయాన్ని అంటే మా చెల్లిని ఆడికెందుకు ఇస్తాం సార్ అని, కానీ వాళ్ళ తమ్ముడు చెప్పిండు ఎంగేజ్మెంట్ చేస్తున్నాం, మా చెల్లిని ఇస్తున్నాం అని వీడియో ముఖంగా. ఇప్పుడు చూడండి, పార్టీలో కూర్చున్నప్పుడు మనుషులతో చెప్పారు, అంటే మనుషుల కంటే ఇప్పుడు నేనేమంటా, ఒక నిమిషం అండి, ఇప్పుడు ఇక్కడ మనుషులతోనే డైరెక్ట్ చెప్పిండు, వాళ్ళే మీ దగ్గర పట్టుకొచ్చా. ఒక నిమిషం అండి, పత్రికా ముఖంగా నేను వాళ్ళే పట్టుకొచ్చా. ఇప్పుడు మనిషి కంటే లైవ్ విట్నెస్ ఏముంది? ఇప్పుడంటే ఇప్పుడు వాడు దొంగతనం చేసేటప్పుడు, లేకపోతే వాడు తప్పించుకోవాలన్నప్పుడు, డబ్బులు దండుకోవాలనుకున్నప్పుడు వాడు ఏ వీడియో ముఖంగా పత్రికా ముఖంగా చెప్పడు, లేదంటే వాడేది వీడియోలు తీసుకొని మీరు వీడియో తీసుకోండి నేను మోసం చేపిస్తానని చెప్పడు. నేనైతే స్టేట్ ఫర్ నేను ఏమంటున్నా, రాతపూర్వకంగా కూడా కనీసం మంగ్లీని పక్కన పెట్టండి, మంగ్లీ తమ్ముడు అంటే సంతకం కూడా లేదు కదా ఇంటెన్షన్ లేదండి. ఇంకో విషయం ఏమని చెప్పిండు అతను, రమావత్ మధు దీనికి ఏంటి స్లీపింగ్ పార్ట్నర్ ఏమండో, బ్యాక్ ఎండ్ గా బిజినెస్ పార్ట్నర్, స్లీపింగ్ పార్ట్నర్, వీళ్ళు స్లీపింగ్ మొత్తం వీళ్ళు చూసుకుంటారు, నేను ఫ్రెండ్ లో కలెక్షన్ చేసి వాళ్ళకి ఇస్తానని చెప్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఎవరికంటే మేము ఏది మిర్యాలగూడలో హాస్పిటల్ కడతాను, అచ్చంపేటలో స్కూల్ ఉంటాను, కోకాపేటలో పబ్బు కడతానని ఎవరితో చెప్పింది? మీతోనా? కోకాపేటలో వెళ్ళాము, మేము అక్కడికి వెళ్ళాము కోకాపేట దగ్గరికి. మేము మా టీం ఒక 6 మంది 7 మంది వెళ్ళాము, 6-7 సార్లు వెళ్ళాము. 6-7 సార్లు వెళ్ళిన తర్వాత కూడా ఆమె పాట పాడేటివి కానీ, ఆమె బ్యాక్గ్రౌండ్ కానీ, అదే సాంగ్స్ సంబంధించినవి అవన్నీ మాకు చూపించేశాడు. తర్వాత మంగ్లీ వాళ్ళ విలేజ్ దగ్గరనే ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకునేది కూడా, ఆ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించింది అండ్ 1 lakh rupees 1 CR సంబంధించింది పేపర్ రాపించేశారు. అండ్ 15,25,00,000 రూపాయలకి సిమెంట్ ఫ్యాక్టరీ డోన్ దగ్గర తీసుకున్నారు. దానికి 50 లక్షల రూపాయలు ఇంతకు ముందు ఇచ్చాము, 19 5వ తారీఖు నుంచి ఇచ్చినాడు. నేను చెప్పుకున్నా సరే, నేను ఏమంటున్నా అన్ని రాతపూర్వకంగా ఉన్నాయి. నేను ఏమంటా ఉన్నా, ఇప్పుడు సార్ ఒక లాయర్, ఏదైనా వీళ్ళ దగ్గరికి ఏది వెళ్ళినా, ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒక లాయర్, మీరు నా దగ్గరికి వస్తే నేను ఏం క్వశ్చన్ చేస్తా, అమ్మ మీరు పేరు చెప్తే కాదు, వాళ్ళు ఏదైనా రాతపూర్వకంగా కానీ ఏదైనా ఎవిడెన్స్ ఉంటే మేము. ఇప్పుడు రాతపూర్వకంగా ఎట్లా జరుగుతుంది, రాతపూర్వకంగా ఎట్లా జరుగుతుంది చెప్పండి మీరు? ఇంత చెప్పిన తర్వాత వాళ్ళన్ని చెప్పిన తర్వాత ఇంతమంది మోసం చేసినారు కదా, ఎట్లా జరుగుతుంది అండి? ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది చేస్తున్నారు, వాళ్ళు మోసం చేస్తారు. మాకు వాళ్ళు చెప్పారు, మాకు వాళ్ళు ఏం చెప్పలేదు కదా, చూడండి ఒక నిమిషం, వాళ్ళు నిజంగా మోసం చేస్తారు. మీరు ఎవరికి జాబ్ వద్దు, మీ గురించి మేము కొట్లాడతాం. నేను ఏమంటున్నా, ఒక్క నిమిషం అన్న, ఎవరి గురించి నాకు అనవసరం, నేను కొట్లాడతా. లేకపోతే చీనా కొడుకా, నేను ఓపెన్ గా చెప్తున్నా. నేను ఏమంటా ఉన్నా, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మాకు చూపియండి. 100% మళ్ళీ క్వశ్చన్ చేసే బాధ్యత మీరు రాతపూర్వకంగా లేదు మీ దగ్గర, జస్ట్ మీరు చెప్పే మాటలు మేము ఎందుకు నమ్మాలి? ఒక విషయం, మీరు నమ్మకపోతే నమ్మకపోండి. ఇక్కడ ఒక నిమిషం వాళ్ళు బాధలు చెప్పుకుంటున్నారు, వాళ్ళకి చెప్పింది చెప్తున్నారు, వాళ్ళు ర్యాండ్ రాసిచ్చింది చెప్తున్నారు, వాళ్ళకి జరిగింది చెప్తున్నారు, శివ వాళ్ళ తమ్ముడు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యినది చెప్తున్నారు, ఫోటోలు చూపిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఆవిడ పేరు చెప్తేనే మేము కట్టినని చెప్తున్నారు. ఇక్కడ అది మంగ్లీ బర్త్డే పార్టీలో డ్రగ్స్ వచ్చింది కదా, ఇప్పుడు సార్తో కలిసినప్పుడు వాడు నాకు తెలియదు, సంబంధమే లేదని చెప్పింది వాడిని. వాడు మంగ్లీ మేడం చెప్పింది. ఈ రోజు ఏమనిందంటే, ఆ రోజు ఆ పార్టీ బుక్ చేసిందే వాడు, ఆ ఫుడ్ మొత్తం చూసుకునేవాడు. ఇంకొక విషయం ఏంటంటే, డైమండ్ నెక్లెస్ కూడా ఇచ్చిందని చెప్పినాడు. అయితే ఆ వీడియోలలో చూస్తే ఈ రమావత్ మధు కూడా ఆ బర్త్డే పార్టీ వీడియోలో ఉండు, అది నేను మీడియాలో మీకు అందరికి ఇప్పుడు చూపిస్తా. ఆ బర్త్డే పార్టీ వీడియోలలో ఈ రమావత్ మధు ఉండు. ఆడెవడో సార్తో సంబంధం లేదని చెప్పింది కదా, మధుకి వాళ్ళకి సంబంధం లేనప్పుడు మంగ్లీ పార్టీలో మధు ఉన్నాడు. ఈ వీడియో క్లిప్ మీకు పంపిస్తా. ఈ వీడియో క్లిప్ లో వైట్ షర్ట్ ఆ పార్టీ అరేంజ్ చేసిన కూడా మధునే. అందులో కాదనట్లేదు, నేను ఇంత మంది ఉన్నారు, ఒక్కరికన్నా ఆలోచన రాలేదా అనేది ఇంటెన్షన్. ఒక సంతకం ఇదే పార్టీలో, మంగ్లీ పార్టీలో ఇగో రమావత్ మధు, ఇది మనవి తీసింది కాదు, ఎప్పుడు 9 నెలల క్రితం తీసింది ఇది. జరిగింది దాంట్లో ఈ రమావత్ మధు కూడా ఉండవు. అంటే ఇంకా నేను ఏమంటానంటే, మనం ఆధారాలు లైవ్ విట్నెస్ కంటే గొప్ప ఆధారాలు లేవు. ఒకళ్ళు అంటే అబద్ధం చెప్తారు, 10 మంది అంటే. ఇప్పుడు కోర్టు కూడా లైవ్ విట్నెస్లు, ఇప్పుడు మీకు ఐ విట్నెస్ ఉన్నారా అని అంటారు, అట్లే వీళ్ళందరూ కూడా లైవ్ విట్నెస్, వీళ్ళంతా లైవ్ ఎవిడెన్స్.
ఇక్కడ మనిషి ధృవీకరించిన దానికంటే స్వార్థ స్టేట్మెంట్ కంటే గొప్ప ఆధారం మనం ఎక్కడ సృష్టించలేం. మనిషి ఇప్పుడు వాళ్ళు మోసం చేయడానికి కంకణం కట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఏ మీడియాలోకి రాలేదు, ఏ ఇంటర్వ్యూలకు రాలేదు, ఏది జల ఇంతవరకు కూడా వాళ్ళు తప్పు చేయకపోతే ఒక చిన్న కేసుకి ఆవిడ వచ్చి కంప్లైంట్ చేసుకున్నప్పుడు అయితే ఇప్పుడు అయితే ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు అంటే అవి కొన్ని వేరే ఉన్నాయి, అవి నేను మీడియా ముఖంగా నేను చెప్పలేను. సో ఇక్కడ ఏంటంటే ఇది సామరస్యంగా పరిష్కారం చేద్దాం అనే మాటలు అక్కడ నుంచి వచ్చినాయి తప్ప ఇక్కడ మరి కొట్లాడదాం లేదంటే నువ్వు కూడా వెళ్ళి అయితే ఇక్కడ ఆ సార్ కూడా అన్నారు, అవునమ్మా వాళ్ళు బాధితులు అడుగుతున్నారు కదా మరి పిలిపించు అతన్ని ఒకసారి, లేదంటే పిలిపించు అక్కడ మాట్లాడించు అంటే లేదు నేను ఇవన్నీ పెట్టుకోదలుచుకోలేదు అని అన్నాను. ఇక్కడ నేను ఏమంటానంటే కంప్లైంట్ పెట్టండి, కేసు పెట్టండి, పోనీ మా తరపున మాకు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున నేను కోర్టులో కొట్లాడతా కదా, నాకు సపోర్ట్ చేయమనంటే సరే నాతో పాటు మీరు తప్పు చేయలేదు నిజంగా మేము మీడియా ముఖంగా మేము తప్పు చేశారని అంటలా, మరి మాతో పాటు మా పత్రికా ముఖంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నా మాతో పాటు రండి, విక్టిమ్స్ తరపున నిలబడండి, వాడి మీద శిక్షగా మీరు కూడా కేసు ఫైల్ చేయండి. నేను అదే అంటున్నా, మీరు ఎందుకు ఇప్పుడు ఎవడో ట్రోల్ చేసినోడి మీద కేసు పెట్టి అంత సిపి సజ్జనర్ గారి దగ్గర వరకు వెళ్ళిన మీరు ఇంత జరుగుతున్నప్పుడు ఇంత పెద్ద భారీ స్కామ్ పోలీసులు చాలా వరకు కేసులు ఫైల్ అయినాయి. ఇంకొక విషయం ఏంటంటే నేను మంగ్లీ మీద అదే విధంగా వీళ్ళందరి మీద కూడా నేను కూడా పర్సనల్ గా నన్ను బెదిరిస్తే నేను కేసు పెట్టడం కూడా జరిగింది. అయితే నేను ఏమంటానంటే ఇంత జరుగుతున్నప్పుడు ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు రావట్లేదు, ఎందుకు మాట్లాడాలి? బాధితులు ఇప్పుడు ఒకటండి ఇంతమందిని చూడండి, ఇంతమంది బాధితులు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు కదా, ఇప్పటి వరకు మంగ్లీ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? అయితే నేను ఏమంటానంటే ఇవన్నీ కూడా కాగ్నైజబుల్ అఫెన్స్ కిందకి రావు, నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్. సో నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ తీసుకెళ్ళి ఎందుకు అరెస్ట్ చేసి లోపలేస్తారు? మోసం 420, మనీ లాండరింగ్, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఇవన్నీ కూడా నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్, వాటికి రిమైండ్ లేదు, 5-7 ఏళ్ళ లోపు శిక్షలు పడేవి ఇవన్నీ. సో వీటిని అరెస్ట్ చేయలేరు, 41 CRPC నోటీస్ ఇచ్చి పంపించేస్తారు. సో అందుకనే ఇది దీంట్లో జరగదు కాబట్టే వాళ్ళ మీద అయినా నార్మల్గా నాన్ కాగ్నైజబుల్ సెక్షన్స్ అవుతాయి. సో కాబట్టి ఈ వీళ్ళందరూ బాధితులందరి తరపు నుంచి హైకోర్టులో కేసులు ఫైల్ చేసి ఎవరైతే ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరినీ పార్టీలుగా చేసి ఇంకా 2-3 రోజులలో ఖచ్చితంగా కేసు ఫైల్ అవుతుంది. ఆ రోజు ఇంకా మీకు ఎవిడెన్స్ ఇస్తా. ఈవిడ నాకు సంబంధం లేదని చెప్పిన ఎవరైతే మధు ఉందో మధు వీళ్ళంతా కలిసి మధు వాళ్ళ ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అర్ధరాత్రి 3:30కి వెళ్ళి వాళ్ళందరూ కలిసి నేను ఇస్తా మీడియాకి, అందరూ కలిసి దిగిన ఫోటోలు ఉన్నాయి. అతను నాకు సంబంధం లేదంటే నాతో ఫోన్లో కల్పించి మాట్లాడింది, నాకు సంబంధం లేదని అని అన్న ఆవిడ నన్ను అది వాళ్ళు ఏం చేశారంటే ఇంకోటి ఏంటంటే నాది ఐఫోన్, ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆడియో కాలే మాట్లాడారు. మళ్ళీ మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ, మధు ముగ్గురు కలిపి నన్ను ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాన్ఫరెన్స్లోకి తీసుకుని మాట్లాడిండు. ఆ ముగ్గురు కలిసి నలుగురు కలిసి కాన్వర్జేషన్ చేసిన ఆ ఫోన్ నెంబర్లో వాళ్ళ ఫోటోలతో సహా డీపీలతో సహా ఉంది. ఇంకోటి ఏంటంటే నన్ను మాట్లాడడానికి కూడా పిలిపించారు, దానికి నేను ఒప్పుకోవాలా, నాకు అంటే కొంచెం వేరే కూడా ఉన్నాయి. దాంట్లో ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు వాడారు. ఇప్పుడు ఆవిడ తప్పు చేయనప్పుడు పెద్ద వాళ్ళతో ఫోన్లు చేయించడం ఎందుకు నాకు కదా? నువ్వు రా ముందుకు రా, నేను అన్నా అమ్మా నువ్వు తప్పు చేయలేదు కదా, రా ఒక కేసు ఫైల్ చేయి, మాతో పాటు వచ్చి కేసు ఫైల్ చేయి, మేము మీతో పాటు ఉంటాం, మనందరం కలిసి బాధితులకు న్యాయం చేద్దాం అంటే నేను ఇవన్నీ పెట్టుకోలేదు సార్. మీకు సంబంధం లేదు కాబట్టి అతను మధు మీతో ఉన్నాడు కాబట్టి ప్రతి దాంట్లో మీరు కూడా మాకు సపోర్ట్, మీ పేరు కూడా మీ పేరు యూజ్ చేసుకుంటాడు కాబట్టి సరే మీరు లేదంటున్నారుగా, మీ పేరు యూజ్ చేస్తుండగా ఆమె పేరు ఎక్కడన్నా యూజ్ చేసినట్టు ఏమైనా ఉన్నాయా? లైవ్ చెప్పినాడు కూర్చొని మాట్లాడినప్పుడు చెప్పినాడు. వీళ్ళందరికీ కూడా అండి ఇక్కడ మాకందరికి చెప్పింది కూడా అదే లైవ్ లో మాట్లాడింది. మీ పర్సనల్ మీరు రండి, మీరు ఎంత పెట్టారు లోపలికి బయటకు రండి. టోటల్గా వచ్చేసి ఒక 10 lakhs అన్నది మా టీం 10 lakhs, మా టీం వాళ్ళు కూడా కొందరు 5 lakhs, 2 lakhs, 3 lakhs ఇట్లా ఎవరికైనా మెయిన్ ఒపీనియన్ ఏంటంటే అమౌంట్ కొద్దిగా రిటర్న్స్ ఇస్తాం కంపెనీలో, అదేవిధంగా ల్యాండ్ ఇస్తాం అనే దాని మీద అందరం మూమెంట్ అయినాం అనమాట. కర్నూలుకి వచ్చారు, మెయిన్ సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకున్నారు. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకున్న తర్వాత తీసుకుంటామని చెప్పేసి ఒక 5.5-6 కోట్ల దాకా కూడా అమౌంట్ ఇచ్చారు. సో ఇంతమంది చేస్తున్నారు. రమావత్ మధు 5.5 కోట్లు. రమావత్ మధు ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీ అన్నాడు, సిమెంట్ ఫ్యాక్టరీ రియల్ గా ఉందా? 100% ఉంది. 15 కోట్ల 25 లక్షలకి అయితే ఉంది. అదే ఆ సిమెంట్ ఫ్యాక్టరీ మంగ్లీ వాళ్ళ తమ్ముడు వచ్చినాడు అక్కడికి.
మాతో పాటు ట్రావెలింగ్ చేసినాడు. పక్కన టెంపుల్ పోయినాం, వాళ్ళ ఊరికి పోయినాం. ఆ ఫ్యాక్టరీ దగ్గర కూడా మొత్తం ఏమైంది ఆ ఫ్యాక్టరీ సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకొని ఆ కాంపౌండ్ అంతా కట్టించిండు. ఏమైంది ఎవరెవరు వర్క్ చేయించినాడు. సార్ నా పేరు ఆదినారాయణ. 5 lakhs పెట్టినా 5 lakhs పెట్టినా. ఇప్పుడు మీరు అన్నిటివి అన్ని నిజమే సార్. సారు చెప్పిండు, నేను చేసినాము. మీరు ఏదైతే అంటున్నారో మంగ్లీ పేరు ఎందుకు మీరు రాపించుకోలేదంటే, ఇప్పుడు మేము విలేజర్స్, మాకు వాళ్ళకి అంత పెద్ద వాళ్ళని మాకు పరిచయం చేపిస్తే వామ ఇమేజ్ అవుతుంది, కానీ మా వాళ్ళు ఎట్లా వస్తారు సార్? మీరు అనేదానికి క్వశ్చన్. ఇప్పుడు అక్కడ శివ మంగ్లీ తమ్ముడు ఎవరైతే శివ వచ్చిండో ఇద్దరు ఫోటో సార్ చూపించిండు, మా ఫోటో దిగినది. ఇది ఇక్కడ నేను, ఇక్కడ మా అతను, ఇది దిగిండు. ఇప్పుడు వాళ్ళు బ్యాక్ ఎండ్ గా ఉన్నా అని బట్టే కదా మేము చెప్పినాం సార్. వాళ్ళు బ్యాక్ ఎండ్ ఉన్నా బట్టే మేము చెప్పినాం, సెలబ్రిటీ కాబట్టి చెప్పినాం. వాళ్ళ తమ్ముడే వీళ్ళతో తిరిగిండు అంటే ఎంత నమ్మకం ఉంటుంది? ఫైనల్ గా ఒకటి మీరు నేను ఏమంటున్నా, మీది తప్పు అని అన్నట్ల, కాకపోతే జనాలకు మేజర్ గా క్లారిటీ ఇక్కడ ఏమైతే ఉందంటే, ఎక్కడ అంటే మీరు ఒక ప్రెస్ మీట్ లో ఆల్రెడీ ఫస్ట్ పెట్టినప్పుడు ఏం మాట్లాడారంటే, మంగ్లీ గారు పేరు చెప్పారు అనే వర్షన్ వచ్చేసరికి ఏమైపోతుందంటే కొంచెం తప్పుదారి అనేది వెళ్తా ఉంది ఇక్కడ. ఆ విషయానికే అడిగిన ఒక క్వశ్చన్ సార్, నాకు మంగ్లీ బ్రదర్ ఎట్లా తెలుసు? నాకు మా వాళ్ళకి ఎట్లా తెలుసు మీరే చెప్పండి. రామావత్ మధు పర్సన్ తీసుకొచ్చేనే కదా మాకు తెలిసింది. ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చి ఆయన వర్క్ గురించి మొత్తం చూసి మీరు దీంట్లో ఉన్నా అని చెప్పినందుకే సార్ మాకు తెలుసు. ఆయన లేదంటే మంగ్లీ వాళ్ళ మీద ఫైనల్ గా పోలీస్ వారు ఏమన్నారు, ఇప్పుడు లాయర్ గా సార్ ఏం చెప్తా ఉన్నారు, అసలు ఫైనల్ గా ఏంది ఒకసారి ఫైనల్ చెప్పండి. మేము డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం జరిగింది. నన్ను పర్సనల్గా బెదిరించిన దానికి అది అండర్ గోయింగ్ ప్రాసెస్, ఎఫ్ఐఆర్ అవడానికి దగ్గరగా ఉంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర కోర్టులు వేయడానికి కూడా డబ్బులు లేకపోవడం వల్ల, ఇంకోటి ఏంటంటే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా ఆవిడకి సంబంధం లేదని అన్నారు కాబట్టి దానికి కౌంటర్గా బాధితులందరినీ పిలిపించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అదే విధంగా ఈ ఎవరైతే ఈ ప్రెస్ మీట్ అంటే వాళ్ళు పెట్టారు కదా ప్రెస్ మీట్ పెట్టి మాకు సంబంధం లేదు, సో దానికి సంబంధించి వివరణ ఇవ్వడానికి వీళ్ళతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో తిరిగిన వాళ్ళు ఉన్నారని చూపించడం కోసం ఎవరెవరు బాధితులు ఉన్నారు నేను పెట్టడం కాదు, బాధితులతో కూడా పెట్టివ్వడం అనే ఉద్దేశంతో. అది అబద్ధం. ప్రామిసరీ నోటు, ప్రూఫ్స్, వీడియో రికార్డ్స్, వీడియో క్లిప్స్, ఫోటోగ్రాఫ్స్, ఐ విట్నెస్లు. మంగ్లీ వాళ్ళు ఉన్న అపార్ట్మెంట్ లో సార్. సో కాబట్టి దయచేసి అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చేవాళ్ళం. దయచేసి నేను ఏం చెప్తానంటే మా లాస్ట్ కంక్లూజన్ ఒకటే, మోసపోవద్దు ఎవరు, ఇలాంటి మైక్రో ఫైనాన్స్ పేర్లతో ఎవరు మోసపోవద్దు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సీఎం గారికి మేమందరం కూడా చేతులు జోడించి నమస్కరించి చెప్పేది ఏంటంటే, దీంట్లో మీరు దయచేసి కలగజేసుకోండి. చీఫ్ సెక్రటరీ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి గారు కూడా దీన్ని సుముటోగా కేసు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలి. ఎంతో మందిని వాళ్ళ పేర్లు చెప్పు వాళ్ళు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళందరూ ఉండి ఈ పెద్ద భారీ స్కామ్కి తెరలేపారు. సో కాబట్టి వీళ్ళందరూ బాధితుల పక్షాన అందరికీ న్యాయం జరిగించాలి. ఎంతో మంది మీరు చూసుకున్నట్టయితే ఆడవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఎంతో మంది ఉన్నారు. కాబట్టి దయచేసి మా అందరికీ న్యాయం చేయాలని సీఎం గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.